గురుదేవులకు రావాల్సిన సారాంశం కానీ సాధనా విషయాలు కానీ ఈ కేంద్రం యొక్క ముఖ్య లక్ష్యాలని ఉద్దేశించి మేఘబాబు మేల్కొల్పు కార్యక్రమాలు విషయాలు మాట్లాడిన వక్తలు ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్లాన్ చేసుకుని క్రమశిక్షణతో నిర్వహించిన కార్యకర్తలు గతంలో నిర్వహించిన దానికన్నా చాలా పరిణితి కనిపించింది. మనందరికీ తెలుసు ప్రజలు మాట్లాడిన విషయం కూడా పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. గతంలో ఇంత కన్విన్సింగ్గా వచ్చింది కాదు. ఆబ్జెక్ట్ ఈజ్ ఫుల్ఫిల్డ్. కనీసం 10 మంది ఈ విధంగా సబ్జెక్ట్ చెప్పగలిగే సమర్థత కలిగి ఉంటే వందలాది సందర్శకులు కైలాసగిరికి వస్తున్నారు. దాంట్లో కొంతమంది కేంద్రానికి రావడం, మేఘబాబు గురించి తెలుసుకోవడం, అవతార పురుషుడు అయిన మెహబాబా కానీ వారి విశ్వ కార్యక్రమం నిర్వహించిన మన సద్గురుదేవులు కానీ పదే పదే తెలియజేస్తారు. వచ్చిన ఏ వ్యక్తి అయినా మెహబాబా గురించి అక్కడంగా తెలియకపోయినా మెహబాబా వారి దివ్య నామము అందించడం ఒకటి. ఆసక్తి గల వారికి మనం మెహబాబా వారి అవతార తత్వము ఆ విశేషములన్నీ ఆడియో విజువల్స్ ద్వారా లేదా మెసేజెస్ ద్వారా లేదా మనం వివరించడం ద్వారా మెహబాబా మానవాత్మలకి అందిస్తున్న పిలుపు మేరకి ఎవరెవరు తెలిసినా తెలియకపోయినా ఆకర్షితులై ఇక్కడికి వచ్చి వారి దివ్య ప్రేమానుగ్రహ స్పర్శానుభూతిని పొంది వెళ్తున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగతమైన అనుభవం ఆ భగవంతుడు. ఈరోజు చూడండి, మన ముగ్గురు వ్యక్తులు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు యాదృచ్ఛికంగా వచ్చి అలౌకికమైన ఆనందాన్ని పొంది సాధన చేసేవారైతే అప్రయత్నంగా ఆ మౌనంలోకి మేము తీసుకువెళ్ళబడ్డాం అని ఆనందంతో మెహబాబాని కూడా తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ కేంద్రానికి సంబంధించిన ఒక లివరేజ్ ప్లస్ పాయింట్ ఏంటంటే, మొత్తం విశ్వం అంతా కూడా, ప్రపంచం కాదు, విశ్వం అంతా కూడా ఈ శివం, శివశబ్దం, శివాత్మ, ఆదియోగి, దైవీ శక్తి, ఈ అనేక పదాల ద్వారా 90% of the human souls are focused on the divine. Every year. ఏ సాంప్రదాయంలో ఉన్నా అత్యంత ప్రీతిపాత్రుడైన గణేశుడిలాగా ఏ సాంప్రదాయంలో ఉన్నా కాన్షియస్నెస్ అనేది, చైతన్యం అనేది, శక్తి అనేది
ఎవరు ప్రోత్సహించడానికి లేదు. అందరూ భగవంతుడి పరంగా ప్రయత్నం చేసే ఏ వ్యక్తి అయినా సరే ఈ రెండు ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ భగవంతుని ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. సో అటువంటి ఎక్విప్మెంట్స్లో ఉన్న విశ్వపరమైనటువంటి అనుసంధానంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మనం. అంటే మేబీ అందుకే యూనివర్సల్ స్పిరిచువల్ అవేకింగ్ మెడిటేషన్ క్యాంప్ అన్నారేమో. సో మనకి తెలియకుండా మన ఆలోచనలు మనలో జరిగే మన దివ్య బీజం యొక్క నామస్మరణ, ఈ ఆత్మ జ్ఞానం యొక్క విషయాలకు సంబంధించినటువంటి చింతన, ఈ చర్చ, వాటి గురించి మాట్లాడటం, ఇది దిస్ యాడ్స్ టు ది డివైన్ వైబ్రేషన్స్ ఆఫ్ ది గ్లోబ్. మనందరికీ తారసపడుతున్న నిత్యం మనల్ని సతమతం చేస్తున్నటువంటి మనల్ని గందరగోళపరుస్తున్నటువంటి సమస్య మనసు ఉన్నది. ఈ మనసు ద్వారా ఎంత దీక్షతో, ఎంత ఏకాగ్రతతో, ఎంత ప్రేమపూరితమైన భావంతో నామస్మరణ చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, అధ్యయనం చేయాలన్నా, చింతన చేయాలన్నా, ఎంత ప్రయత్నం చేసినా మనసు అయితే గతంలోకి తీసుకెళ్తుంది, లేదా భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. ఇది అందరికీ ఉన్న సమస్య. కాకపోతే ముముక్షత్వాన్ని పురస్కరించుకుని మేరబాబు ఇచ్చిన సూచన ఏంటంటే, నువ్వు ఏ లక్ష్యంతో నీ మనస్సుని ఈ ఆధ్యాత్మిక పరంగా వినియోగించుకోవడానికి, సాధన పరంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో, దాన్ని ఆటంకపరచడానికి వ్యక్తమయ్యే ఈ సంస్కార ప్రవృత్తులు, ఈ సంకల్పములుగా వికల్పములుగా అదే క్షణమందు వ్యక్తమైనా వాటిని ఉపేక్షించి నువ్వు దేని గురించి ప్రయత్నం చేస్తున్నావో దానిపై లక్ష్యం పెట్టి నామకరణం చేస్తున్నప్పుడు నామం పైన మళ్ళీ ఈ ఆసక్తిని, ఏకాగ్రతని తీసుకొచ్చి మళ్ళీ నామకరణం చేసుకోవడం, అది ప్రయత్నపూర్వకంగా చేయగా కొన్నాళ్ళకి ఏకాగ్రతని నిలుస్తుంది ఏ విషయంలో అయినా. కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా బియాండ్ అవర్ కంట్రోల్ ఒకసారి మనసును వదిలేస్తాం. వదిలేటప్పటికి అది తిన్నంగా ఉండదు కదా. కొన్ని ఈ దైవతత్వంతో జీర్ణింప చేసుకున్న మనస్సు చక్కగా భగవంతుడి గురించి ఆలోచించచ్చు కదా. మన గతంలోకి వెళ్ళిపోతాం. ఆ గతంలోకి వెళ్ళిపోయిన ఆనంద విషయాలు ఏమైనా, ఆనందదాయకమైన సంతోషకరమైన విషయాల గురించి ఏమైనా చెప్పి తెచ్చుకుంటున్నా అంటే అదే ఏరి కోరి బాధాకరమైన, జుగుప్సాకరమైన ఇటువంటి అవసరమైన విషయాల గురించి తిరగకూడుకుంటుంది. లేదా భవిష్యత్తులో ఏముందో తెలియదు, మరుక్షణం మన పరిస్థితి ఏమిటో తెలియదు, మర్నాడు తదుపరి నెల లేదా సంవత్సరం లేదా ఏదో ఊహించుకుంటూ భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని ఇమాజిన్ చేసుకుంటూ చేసుకున్నందుకు బాగానే ఉంటుంది. కానీ అది సాధ్యమవుతుందా, అది సాధ్యపరచుకోవడానికి నాకు శక్తియుక్తులు ఉన్నాయా అని మళ్ళీ కలవకూడదు. ఈ ప్రయత్నం మా వల్ల కావట్లేదు, దీనికి మెహర్బాబు ఏమన్నా చెప్పారా, గురుదేవులు ఏమన్నా చెప్పారా అంటే, గతము కానీ భవిష్యత్తు కానీ ఈ వర్తమానంలో ఉనికి లేదు. అయినా ఏజ్ ఓల్డ్ హ్యాబిట్, ఈ మనసు యొక్క అనాదిగా వస్తున్న అలవాటు కాబట్టి
మనకి తెలియకుండా అన్కాన్షియస్గా గతంలో కానీ భవిష్యత్తులో కానీ మనల్ని తీసుకువెళ్ళి కలవరపరుస్తుంది. కాబట్టి దీనికి చెప్పిన మార్గం ఏమిటంటే, నువ్వు వర్తమానంలో ఉండాలంటే నిత్య వర్తమానుడైతే ఎవరున్నారో, నిత్య వర్తమానత్వ స్థితి ఏదైతే ఉన్నదో, అంటే ఏ స్థితి అయితే అది వర్తమానానికే సంబంధించి ఉన్నదో అటువంటి నిత్య వర్తమానుడి గురించైనా ఆలోచించు. ఆ వ్యక్తి, ఆ డివైన్ పర్సనాలిటీ, ఆ దైవీ పురుషుడు తెలియజేసిన విషయాల గురించైనా ఆలోచించు. కాన్షియస్ థాట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎవరు నిత్య వర్తమానుడు? సద్గురువు. వారికి భూత భవిష్యత్ కాలాలు లేవు. అప్పుడు నువ్వు వర్తమానంలోనే ఉంటావు. ఏ వర్తమానంలో? శాశ్వత వర్తమాన స్థితిలో ఉండగలుగుతావు. దీనిలో నీ గతము విలీనమై ఉంటుంది, భవిష్యత్తుకి అవకాశం ఇవ్వదు. ఈ కాల వ్యత్యాసము మనం ఎలా గుర్తించగలం? అసలు ఈ కాల గమనంలో ఈ గతం, భవిష్యత్తు, వర్తమాన భేదం ఉందా? మన సాధనలో ఎక్కడ తారసపడుతుందా? అసలు ఈ కాలం యొక్క వ్యక్తీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుంది? నిద్రావస్థలోకి వెళ్తాం. గాఢ నిద్రలో ఈ కాలం అనే పరిమితి లేదు, ఉండదు. నిద్ర నుండి మేల్కొన్నప్పుడు కాల వ్యత్యాసం, టైం, స్పేస్, కాజ్, ఎఫెక్ట్, ఈ 4 ఫ్యాక్టర్స్లో కూడిన అజ్ఞానంతో పరిపోషింపబడుతున్నటువంటి మన వ్యక్తిత్వము, మన శరీర త్రయములు, ఈ సంస్కారాలన్నీ వ్యక్తమై ఈ కాలము చేత మనం బంధింపబడి ఖేదింపబడుతున్నాము, వేదనకు గురవుతున్నాము. ఇప్పుడు మన దైనందిక జీవితానుభవంలో ఈ కాలం అనేది దేని ద్వారా వ్యక్తం అవుతుంది? ఏది లేకపోతే కాలం అనే ఈ అనుకూల స్థితి మనలో అంతర్లీనమైపోతుంది. గాఢనిద్ర నుండి అవ్యక్తంగా ఉన్నటువంటి సంస్కార స్థితులు వ్యక్తమై అనుభవం ద్వారా ఖర్చు పెట్టబడడానికి మనస్సు ద్వారా ప్రొజెక్ట్ అయినప్పుడు మనస్సే కారణభూతం అవుతున్నది కాలం యొక్క అనుభవంలో మనం పరిమితం చేయడానికి. గాఢ నిద్రతో సమానమై ఉన్నటువంటి భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితిలో కాలము లేదు. ఆయన గాఢ నిద్రలో ఉన్నారు, యోగ నిద్రలో. యోగ నిద్ర నుండి బయటకు వస్తే ఈ సృష్టి వ్యక్తమైతే అప్పుడు కాలం ఆవిర్భవిస్తున్నది. అదేవిధంగా గాఢ నిద్ర నుండి మనము ఈ మనసు యొక్క ప్రకోపంతో మేల్కొన్నప్పుడు ఈ మనసు ద్వారా వ్యక్తమవుతున్న అజ్ఞాన స్థితి యొక్క ప్రొజెక్షన్తో వేకువ, స్వప్నము, నిన్న, ఈరోజు, రేపు అనే ఈ భేదం అంతా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ మనస్సుని సాధన ద్వారా అంతర్ముఖపరుచుకున్న సందర్భంలో మనందరికీ తెలుసు
ప్రకాశాత్మక నుండి విడుదలై ఉన్నటువంటి ఎరుకలో మనసు యొక్క స్వభావ స్థితులు మనలో అంతర్లీనమైపోయినప్పుడు ఏమిటి స్వరూపము? సంస్కారం. ఏమిటి స్వభావం? ఆలోచించడమే స్వభావం. ఈ స్వభావ స్థితుల నుండి మనస్సు విడుదల పొంది నీ అంతర్ముఖ స్థితిలో నిశ్చలత్వ స్థితిలో ప్రవేశించినప్పుడు, అంటే మనస్సు నిశ్చలమైనప్పుడు మేరబాబా చెప్తారు, యు ఎంటర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ టైమ్లెస్, స్పేస్లెస్, కాజ్లెస్, ఎఫెక్ట్లెస్ vacuum. మౌనము అని మనం అనుకుంటూ ఉన్నాం. ఈ మౌనంలో ఏం జరుగుతుంది? మనసుగా లేదు, స్వభావ స్థితులన్నీ విసర్జించింది. మనం కాని స్థితులు అన్నిటి నుండి విడుదల పొందాము. మనం కాని స్థితులు ఏమిటి? శరీరము ధరించి శరీరముగా జీవిస్తున్న మనం శరీరం కాదు. శరీరముగా కాని నేను, ప్రాణముగా లేని నేను, మనస్సు కాని నేను దేనిగా ఉన్నాను? అదిగా ఉన్నాను. అది ఏమిటో తెలియదు. అదిగా ఉన్నాను అని సద్గురు సూచించిన ఆలంబనాన్ని స్వీకరించి మనసును అంతర్ముఖపరిచినప్పుడు మనసు యొక్క నిశ్చలత్వ స్థితిలో కాలము అదృశ్యమైపోతున్నది. ఇది మన అనుభవమే కదా. టైమ్లెస్ అండ్ స్పేస్లెస్. అటువంటి మౌనములకు సంబంధించిన ఎరుకలో సద్గురు యొక్క ప్రమేయంతో ఏది నేను అయ్యున్నాను అనే భావనతో, ఏ ఆత్మను నేను అయ్యున్నాననే భావనతో అంతర్ముఖమయ్యామో, మనసు అంతర్లీనమైనదో, ఆ ఆత్మ యొక్క అస్తిత్వపు ఎరుకలో నిన్ను ప్రవేశింపజేసి సద్గురువు పరిపూర్ణ మౌనం యొక్క అనుభవంలో ఆ ఆత్మజ్ఞాన ప్రకాశం యొక్క స్థితిలో నిన్ను నిలిపినప్పుడు, అంటే ఆ మౌనములో నువ్వు కనీసం 10-15 నిమిషాలు ఉండగలిగినప్పుడు, అదే అనుభవజ్ఞులు తెలియజేసే సమాధి స్థితి. అదే స్టేట్ ఆఫ్ టైమ్లెస్, స్పేస్లెస్ vacuum. ఇక్కడ అటువంటి ఆత్మజ్ఞానం యొక్క ప్రకాశాత్మక స్థితిలో నీవు అలౌకికమైన ఆనందానుభూతి పొందుతూ ఉన్నటువంటి సందర్భంలో సద్గురువు నీ అస్తిత్వము, నీ ఆత్మ యొక్క అస్తిత్వము ఏ పరమాత్మ స్థితికి సంబంధించిన సచ్చిదానందమై ఉన్నదో ఆ సచ్చిదానందమయమైన స్థితిలో నిన్ను లీనపరుస్తుంది. ఇది ఏ శివం. శివం అంటే ఇది సుమా. ఏమున్నది అక్కడ? నీవు కాని స్థితులన్నీ తొలగిపోయినవి. నీవు కాని స్థితుల్ని అదిగా నీ చేత భ్రమింపజేసి ఇంతవరకు మాయాన్వితంగా ప్రబలింపజేసినటువంటి ఆవాహన శక్తి తన పాత్ర నుండి నిర్గమించింది. నీవు ఏదై ఉన్నావో, ఏ చైతన్య స్వరూపమై ఉన్నావో, ఏ యథా అస్తిత్వమే వాస్తవ స్థితి అయినటువంటి ఆత్మవై ఉన్నావో, ఈ ఆత్మ యొక్క చైతన్య స్థితిని, అస్తిత్వ స్థితిని మరుగుపరిచే ఆవాహన శక్తి, విక్షేప శక్తి తొలగింది. ఇప్పుడు ఆవాహన శక్తిని సద్గురువు తొలగింపు చేసే సందర్భంలో మాతృశ్రీ వారు అదే మార్గం ఇస్తారు ఈ చైతన్య స్వరూపాన్ని అని మనం అండర్స్టాండ్ చేసుకున్నాం కదా.
ఆ ఆత్మజ్ఞాన ప్రకాశమునికి సంబంధించినటువంటి ఈ అనుభూతిలో ఈ ఆవాహన శక్తి యొక్క పాత్ర కూడా నిర్గమింపబడుతుంది. అప్పుడు నీవు ఏదై ఉన్నావో, ఏ ఆత్మవై ఉన్నావో ఆ ఆత్మ యొక్క స్వస్థితి అయినటువంటి సచ్చిదానంద స్థితిగా ఉన్న వాస్తవ అస్తిత్వము నీవు అనుభూతి పొందగలవు. దాన్నే అనుభవజ్ఞుడు శివం అనే శబ్దంతో వైభవపరిచారు. ఇప్పుడు మరి జ్ఞానం బయటకు వచ్చిన తర్వాత ఏమి మిగులు. అందుచేత మెహర్ బాబా తత్వం అంతా తెలియజేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ శక్తి నీ ప్రయత్నాన్ని విక్షేపిస్తూ నీ వాస్తవ స్థితిని ఆవహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ శక్తి యొక్క పాత్ర ఏ నీ మనస్సు ద్వారా అజ్ఞాన స్థితి యొక్క వ్యక్తీకరణతో పరిపోషింపబడుతుందో ఆ మాయ యొక్క విస్తృతమైన అనుభవం మనస్సు, ఈ మాయాన్వితమైన శక్తి యొక్క సనిష్టిపరమైన వ్యక్తీకరణ ప్రకృతి, ఈ మాయాన్వితమైన శక్తి యొక్క విశ్వపరమైన విజృంభణే సృష్టి, విశ్వము. ఈ విశ్వం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ సృష్టి అనేది ఎప్పుడు ప్రారంభమైంది? కాలం అనే ఫ్యాక్టర్ ఎప్పుడు ఆవిర్భవింపబడిందో, ఏ ప్రణవ అక్షర బిందువు ద్వారా ఈ శక్తి ఆదిశక్తిగా చైతన్యముతో ఒకటై పరాత్పర పరబ్రహ్మంలో సర్వముగా వ్యాపరింపబడుతున్నటువంటి భగవంతుని అస్తిత్వముగా ఉన్నదో, ఆ అస్తిత్వము వ్యక్తమవుతున్న సందర్భంలో దేనికి వ్యక్తం అవ్వాలి? తనను తాను ఎరుగుతో అనుభవించాలి అనే దివ్యేచ్ఛను పురస్కరించుకొని ఆ డివైన్ ఇంపల్స్ యొక్క ఇర్రెసిస్టిబుల్ ఫోర్స్ యొక్క వ్యక్తిగత పురస్కరించుకొని ఆ అజ్ఞతతో ఈ శక్తి మమేకమై తనతో అవ్యక్తమై ఉన్నటువంటి చైతన్యానికి త్రోపునిచ్చి ఈ ఓం బిందు ద్వారా వ్యక్తమైనప్పుడు జీవిగా వ్యక్తమవుతున్నది. ఎప్పుడైతే ఓం బిందు నుండి అకార ఉకార మకారాత్మకమైన ప్రణవ స్థితిని ఆపాదింపు చేసిన జీవిగా వ్యక్తమై ఈ సృష్టిగా పరిణమిస్తున్నదో అప్పటి నుండి కాలం అనేది ప్రారంభమవుతున్నది. ఈ కాల గమనాన్ని నిర్వహించే మహాకారకుడు ఏ పరమాత్ముడైతే ఉన్నాడో ఆ పరమాత్ముడే శివాత్మ స్వరూపుడై అవతార పురుషుడిగా యుగములకు ఒకసారి వచ్చి ఈ అజ్ఞానానికి సంబంధించిన ఈ మాయాన్వితమైన 4 ఫ్యాక్టర్స్ యొక్క పరిమితుల నుండి అధిగమింపజేయడానికి, మనల్ని కాలాతీత స్థితిలోకి పుష్ ఇవ్వడానికి, మన చైతన్యాన్ని పుష్ ఇవ్వడానికి ఆయన అవతరిస్తున్నారు. చైతన్య స్వరూపమై ఈ సృష్టిగా వ్యక్తమవుతున్న సందర్భంలో ఈ సృష్టి అంతా శక్తిమయము. ఏ శక్తి? విశ్వపరమైనటువంటి శక్తిగా వ్యక్తమైన ఆద్యశక్తి యొక్క స్థితి ఏమిటి? మన అమ్మగారిని చాలా మంది జగజ్జననిగా దర్శనం చేసుకున్నారు. జగజ్జనని, జగత్ అంతటికి జనని. జగజ్జనని అయినటువంటి ఆ విశ్వపరమైన కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది 3 విధములుగా ఈ సృష్టిని వ్యక్తపరిచి పరిపోషించి అనుభవింపజేస్తున్నది.
ప్రిమోడియల్ ఎనర్జీ. ఏమిటవి? మనం సమిష్టిపరంగా విష్ణుపరంగా నేను చెప్పుకున్నాం. కానీ కాస్మోస్ లెవెల్లో ఆ శక్తి 3 ప్రిన్సిపల్స్ ద్వారా, 3 ఫండమెంటల్ మేనిఫెస్టేషన్స్ ద్వారా ఈ జగత్తుని అంతటినీ పరిపోషిస్తూ పరిశీలిస్తూ ఉన్నటువంటి జగన్మాత. ఆ జగన్మాత యొక్క 3 ఫండమెంటల్ ప్రిన్సిపల్సే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. ఈ 3 విధములైనటువంటి శక్తి యొక్క కాస్మిక్ ప్రిన్సిపల్స్ యొక్క ఏకత్వానుభవం ఏదైతే ఉన్నదో అది మహేశ్వరి. మనం చైతన్య స్వరూపాన్ని పరమేశ్వరుడిగా ఆరాధిస్తాం చూడండి. పరమేశ్వర స్థితి పర్వతిగా క్రియలో చెప్తాను, నువ్వు ప్రభుడవు, పరమేశ్వరుడు. ఇది చైతన్య పరంగా, శక్తి పరంగా పరమేశ్వరి, కాస్మిక్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిట్ ప్రిమోడియల్ ఎనర్జీ. ఎందుకు శక్తి గురించి అంత స్ట్రెస్ చేయాల్సి వస్తుందంటే, శక్తి స్వరూపులు ఆ శక్తి యొక్క వ్యక్తీకరణ ఈ ఉపాధి ద్వారానే జరుగుతుంది. చైతన్యంతో సహా పురుష ఉపాధిలో చైతన్యం యొక్క వ్యక్తీకరణ, స్త్రీ యొక్క ఈ శక్తి యొక్క ప్రయాణం, ఈ రెండింటినీ సమన్వయపరచాలి. ఇదే సాధన. ఎప్పుడైతే ఈ శక్తి యొక్క ప్రేరణతో ఆత్మ తాను స్థితులన్నింటినీ తానుగా భ్రమాన్వితమైన ద్వంద్వ అనుభవ స్థితులలో అనుభవిస్తూ పరిమితమైపోతున్నదో, అవి అన్నీ లేని సందర్భంలో శక్తి పవిత్రమై పరిశుద్ధమై నీలో ఏకోన్ముఖమై ఉన్నప్పుడు పరమేశ్వరిగా నీ చైతన్యమును శుద్ధపరచి, అంటే జీవ చైతన్యం యొక్క జీవత్వాన్ని వ్యక్తపరచడానికి అవకాశం ఇవ్వకుండా చైతన్యం యొక్క పరిశుద్ధత్వ స్థితిలో ఈ చైతన్యము శక్తి విలీనమై ఒక్కటై, ఏ విధంగా ఆదిలో ఏ విధంగా పరాత్పర పరబ్రహ్మం యొక్క అస్తిత్వంలో భాగమై ఇది చైతన్యము, ఇది శక్తి అని చెప్పనవి కానీ అవిభాజ్య స్థితిలో ఉన్న ఏకత్వానుభవము ఇక్కడ నీలో ఈ మౌనములో వ్యక్తీకరణ చేస్తున్నారు. అప్పుడు ఈ సృష్టి విశ్వపరమైన, సమిష్టిపరమైన, వ్యష్టిపరమైన ఈ మాయాశక్తి యొక్క ప్రభావం అంతా పూర్తిగా తొలగిపోయినప్పుడు ఏమవుతుంది? తూర్పు ఇదంతా ఉంది, ఇదంతా అదృశ్యమైపోతే ఏముంటుంది? అంధకారము, న్యాచురల్ డార్క్నెస్, సహజ అంధకారము. ఎక్కడ దాచిపడుతుంది? శక్తి ప్రేరణ చేయడానికి ఏమీ లేదు. మాయాన్వితమైన శక్తి యొక్క బాధ్యత నుండి విరమించుకున్న తర్వాత ఇక సృష్టి అనేది అవసరం లేని సందర్భంలో ఈ శక్తి వెళ్ళి నీ శుద్ధ చైతన్యంలో జీవత్వం యొక్క ప్రభావం లేని నీ చైతన్యం యొక్క శుద్ధత్వంలో ఒకటైనప్పుడు అంతా అంధకారంగా అనిపిస్తుంది. అగాధంలో మనం పడిపోయినట్టుగా అనిపిస్తుంది. సాధనలో చాలా మందికి ఉంటుంది అనుభవం. అందుకే గైడింగ్ ప్రిన్సిపల్ కావాలి. అనుభవించిన గురువు యొక్క ఆంతరిక సహాయం, ఆయన స్పర్శానుగ్రహం అత్యవసరం. ఎందుకంటే ఈ స్థితిలో మనం ప్రవేశించిన సందర్భంలో అంత అగమ్యగోచరంగా అనిపిస్తుంది. మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అవగాహన ఉన్నా, నువ్వు ఏదై ఉన్నావో ఆ స్థితి వ్యక్తమై నీ చేత అనుభవింపడేంత వరకు అది ఫిల్ అవ్వాలి. ఆ మౌనం అనే స్థితిలో నీ వాస్తవ స్థితి యొక్క అస్తిత్వం చేత
ఎరుక అనే జ్ఞానంతో ఆ జ్ఞానం యొక్క అనుభవంలో నిన్ను జాగ్రత్త పరిచేంత వరకు అది అగమివ్వదు. దీనినే మహాచైతన్యము, నిర్వాణము. ఈ నిర్వాణ స్థితికి మెహర్ బాబా వారు ఆయన విశ్వ కార్యక్రమం ద్వారా మానవ చైతన్యం ఇచ్చినటువంటి విశ్వపరమైన ప్రోగును అనుసరించి ఈ జీవ చైతన్యము నిర్వాణ స్థితికి చేరి ఉన్నది. ఈ మౌనంలో ఆ నిర్వాణ స్థితితో సద్గురు అనుసంధింపజేసినప్పుడు అది కాన్షియస్నెస్ టుగెదర్ విత్ ది ఎనర్జీ in your awareness as the existence. ఆ ఎగ్జిస్టెన్స్ యొక్క నీ ఎరుకయే, ఆ జ్ఞానమే, ఆ అనుభూతియే శివస్థితి యొక్క అనుభవం. ఆత్మ ఆ శివత్వ స్థితిని ఎరుకతో అనుభవిస్తున్న సందర్భంలో ఆ ఎరుక అనే జ్ఞానం యొక్క అనుభవంలో మేల్కొల్పడానికి సద్గురువు కార్యోన్ముఖుడై ఎప్పుడైతే ఆంతరికంగా ఆ దైవీ స్పర్శనిచ్చి ఆ దైవీ స్పర్శానుభూతి ఎప్పుడైతే ఆత్మ జాగృతమవుతుందో ఆ జ్ఞానానుభవంలో, అప్పుడు ఆ ఆత్మ శివాత్మ అవుతున్నది. ఇందాక మనం ఆ ప్రవచనం విజువల్ ప్రవచనం చదువుతున్నాం. ఏ శివాత్మస్థితి మనలో వ్యక్తపరిచి అనుభూతపరుచున్నారు సద్గురువు, ఆ స్థితిని లక్షలాది కోట్లాది మంది సాంప్రదాయకులు, సాధకులు కఠోర సాధన చేసి, ఉపవాసాలు చేసి, శివరాత్రిని ఇదని అదని త్యాగం చేసి, తలకిందులుగా తపస్సులు చేసి ఒక్క క్షణమైనా ఆ అనుభూతిని పొందాలి సుమా అని తాంతాడుతున్న సందర్భంలో మన గురుతండ్రి సద్గురుదేవులు మనలో జస్ట్ లైక్ దట్ నువ్వు ప్రయత్నం చేస్తే చాలు, ఆయన ఇచ్చిన సూచనలు అనుసరించి కూర్చుంటే చాలు. నువ్వు కాదు చేసేది ప్రయాణం, మేల్కొనేది నువ్వు కాదు. ఆయనలో శాశ్వత దైవీ అస్తిత్వముగా మేల్కొన్నటువంటి అవతార చైతన్యం యొక్క ఫోకస్ ఏదైతే ఉందో అది శివత్వానుభవముగా నీలో జాగృతమవుతుంది. అప్పుడు నీవు జీవాత్మగా ఉన్న నీవు, పరమాత్మలో జీవాత్మగా ఉన్న నీవు శివాత్మగా మేల్కొంటున్నావు. శివాత్మగా మేల్కొన్న ఈ స్థితి నీలో ఉన్నది ఏదైతే నీవు నిర్దిష్టపరుచుకున్నావో, నీ ద్వారా సద్గురు నిరూపణ చేస్తున్నారో, ఈ అనుభవ స్థితే, ఈ శివతత్వ రహస్య జ్ఞానమే మనకు అన్యత్వముగా మనం నిలుపుకుని ఆ అనుభవం పొందలేని అశక్తతతో ఈ లింగాకార రూపములో ఈ శివస్వరూప స్థితిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ శివలింగానికి సంబంధించిన ఉపరితలంలో మనం కనిపించేది ఏమిటి? ఈ శక్తి స్వరూపం. ఏ శక్తి స్వరూపిని? విశ్వపరముగా, సమిష్టిపరముగా, వ్యష్టిపరముగా విజృంభించి షేక్ చేస్తున్నటువంటి శక్తి స్వరూపి. కానీ నిశ్చలమై ఉన్నది, అంతా తానే. అయినా ఆ జగన్మాత యొక్క కరుణా కటాక్షం ఎప్పుడైతే ప్రసరిస్తుందో అదంతా ఉన్నది. కానీ దాని యొక్క ప్రభావం లేని స్థితిలో నిన్ను ప్రేరణ చేసి చైతన్య స్వరూపం చేత జాగృతపరుస్తుంది. ఎక్కడ ఉన్నదా చైతన్యం? ఈ శక్తి చేత ఆవహింపబడి ఉంది. ఈ శివలింగంలో అంతర్లీనమై ఉంది. ఒక వంతే పైకి ఉన్నది, ఇంకో వంతులు కింద ఉంది. కానీ నీలో పరిపూర్ణంగా సమన్వయపరచబడినటువంటి నీ ఆత్మ యొక్క అస్థి
ఆత్మజ్ఞాన ప్రకాశం ఏదైతే ఉన్నదో దీనిని నీవు నీ నిత్య జీవితంలో వ్యక్తీకరింపజేసే సందర్భంలో ఇదే అనంతమైనటువంటి ప్రజ్ఞగా, అనంత ప్రజ్ఞ యొక్క దైవీ ప్రకాశముగా, ది ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే సద్గురు వ్యక్తీకరింపజేస్తారో అదే మెహర్ బాబా తెలియజేస్తారు. దాట్ విల్ బి మై గ్రేటెస్ట్ మేనిఫెస్టేషన్. అది నా అవతార చైతన్యము యొక్క అనుగ్రహ ప్రసరణ ద్వారా నా అవతార అస్తిత్వము యథాతథముగా వ్యక్తమై అత్యంత వైభవపేతముగా అనుభవింపబడుతుంది. మై మేనిఫెస్టేషన్ ఇస్ ది గ్రేటెస్ట్. అటువంటి స్థితిలో ఉన్న ఈ శివాత్మ స్వరూపుడు, శివాంశ సంభూతుడు, అదేంటి మనం తత్వంలో ప్రవచనాలు చదువుకున్నది శివాత్మ స్వరూపుడు అవతార పురుషుడు, శివాంశ సంభూతుడు సద్గురువు. ఈ శివాత్మలన్నిటికీ పరమైనటువంటి పరమశివుడు అవతార పురుషుడు, దక్షిణ జ్ఞానాన్ని అనుగ్రహించే అవతార పురుషుడు, దక్షిణామూర్తి. ఇవన్నీ మనకి కన్సెప్చువల్గా తెలుసు. కానీ మేల్కొల్పు ప్రక్రియలో ఎప్పుడైతే మెహర్ బాబా ఈజ్ ఓపెన్ ది ఫ్లడ్ గేట్స్, అది ఏ 5 సద్గురువులకో ఏ 56 శివాత్మలకో పరిమితం అయితే నేను మహాసాగర దివ్య కరుణాసాగరుని ఎలా అవుతాను? అంచేత నా దైవీ కారుణ్యం ఎప్పుడైతే మీలో ఉప్పెనలా మీ అందరిలో ప్రవేశించిందో ప్రతి మానవాత్మ తప్పనిసరిగా ఆ శివాత్మ యొక్క అనుభవ స్థితిలో ప్రవేశించాలి. దానికి అవసరమైనటువంటి శివతత్వ జ్ఞానం ఏదైతే ఉన్నదో, పరమాత్మ స్థితి యొక్క ఎరుకుతో కూడి ఉన్నటువంటి అనుభవ జ్ఞానము ఏ చతుర్విధ దివ్యానంగా తెలియజేశారో అది మీకు అందించడానికే ఈ యుగంలో అవతరించాను. అంచేత మై మేనిఫెస్టేషన్ ఇస్ ది గ్రేటెస్ట్. ఎప్పుడు అందింపబడుతుంది? ఎక్కడి నుండి నీకు అందింపబడుతుంది? నిర్బంధంగా తెలియజేశాను. ఈశ్వరీయ మౌన స్థితి నుండి మాత్రమే, దైవీ మౌన స్థితియే ఆలమనంగా స్వీకరించినటువంటి మౌనావతాడైన మెహర్ బాబా ఈశ్వరీయ మౌన స్థితి నుండి మాత్రమే అది అందింపబడుతుంది. ఆ అందింపబడుతున్నది నువ్వు స్వీకరించాలంటే నీవు ఆ పరిపూర్ణమైన మౌన స్థితిలో ఉన్నప్పుడు సద్గురువు ఈ పరిపూర్ణ మౌన, ఈ జీవాత్మ యొక్క పరిపూర్ణ మౌన స్థితిని ఆ పరమాత్మ యొక్క దైవీ మౌనంతో అనుసంధానపరిచినప్పుడు ఆ దైవీ జ్ఞానం అంతా, ఆ డివైన్ గ్నాసిస్ ఆ పరమాత్మ, అది నీకు సంక్రమింపబడుతుంది. యు ఆర్ ది లీగల్ హైర్. సాగరంలో ఉన్న బిందువు, ప్రతి బిందువు సాగరమే అయి ఉన్నది. సాగరత్వమే నిజస్థితిగా వాస్తవ అస్తిత్వమై ఉన్నది. కాబట్టి ఆ మహాసాగర సదృశైనటువంటి పరమాత్ముడైనటువంటి అవతార పురుషుని యొక్క దైవీ మౌనంలో ఆయన యొక్క పరమాత్మ స్థితికి సంబంధించిన ఎరుకతో కూడిన దైవీ జ్ఞానము నీకు నీ ఆత్మ జ్ఞానముగా రివీల్ చేయబడుతుంది, అందింపబడుతుంది. నువ్వు స్వీకరించగలవు. అందుచేత అది అత్యంత రహస్యమైనటువంటి హ్యాపీనింగ్. అందుకే ఈ శివతత్వ జ్ఞానము అత్యంత గోప్యమై ఉన్నది. రహస్యములన్నిటికన్నా అత్యంత రహస్యాతి రహస్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది మౌనంలో జరుగుతుంది. అసలు మౌనమే మనం ఎక్స్ప్రెస్ చేయలేం. నువ్వు నిజంగా మౌనం యొక్క అనుభవంలో ప్రవేశించినప్పుడు మౌనం అంటే ఏమిటో
మైండ్లో నీలో అనుభూతపరిచినప్పుడు, ఆ మౌనస్థితి నీలో సద్గురు జాగృతపరిచినప్పుడు అది నీవు వ్యక్తపరచడానికి ప్రయత్నం చేసామంటే అది మౌనం కాదు. పరమాత్మ ఎదిగి ఉండట్లేదు, జీవాత్మగా వైభవపరచబడుతుంది. మరి ఎవరు చెప్తారు ఇది? ఆధ్యాత్మిక రహస్యం. అందుకే ఇది శివతత్వ రహస్య జ్ఞానము. అటువంటి అత్యున్నతమైన డివైన్ జ్ఞాసిస్ సంబంధించిన దైవ జ్ఞానానికి సంబంధించిన అనుభవంలో మిమ్మల్ని మేల్కొల్పి ఈ చతుర్థ దివ్యానం అంటే ప్రథమ, తర్వాత ద్వితీయ, తర్వాత తృతీయ, తర్వాత చతుర్థ, ఉదాహరణ తర్వాత ఎన్ని జన్మలు కావాలి? మరి కాల వ్యత్యాసం లేదు కదా, కాలాతీత స్థితిలో జాగ్రత్త పరుస్తున్నారు కదా. అందుచేత ఈ చతుర్విత దివ్యానం యొక్క ఎసెన్స్ ఏకక్షణం అందే నీ చేత అనుభవింపజేస్తున్నారు. అది శివాత్మక మేల్కొల్పడం. జై మెహర్ బాబా. దీనికి ఏమిటి పరమావధి? ఆ శివాత్మ స్వరూపైన అవతార పురుషుణ్ణి ప్రేమించడమే. बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय। श्री मेहर गायत्री देवी समेत समग्र श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत समग्र सद्गुरु सार्वभौम श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत मेहर चैतन्य जी महाराज की जय। ఆనందంగా బయలుదేరి మేము మనసులో అనుకోవచ్చా మాకు అందింది. ఆ తండ్రికి తెలియదు ఏమీ లేదండి. ఏది అవసరమో మా కార్యక్రమం जय बाबा, जय बाबा, जय बाबा, जय बाबा। వెళ్ళొస్తారా? ఓకే అమ్మా, జై బాబా. వెంకటేశ్వర గారు ఎప్పుడు వెళ్దాం? వెళ్ళిపోతారు మీరు రైల్వే స్టేషన్.